రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా కావాలనే నీటిని విడుదల చేయలేదన్నారు. సిద్దిపేట జిల్లా చౌడారం వద్ద బిక్కబండ కాలువకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నీటిని విడుదల చేశారు. కాలువల భూసేకరణ కోసం 20 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉందన్నారు. కాలువల భూసేకరణ కోసం రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. సొంత డబ్బులతో రైతులు కాలువలు తవ్వుకుంటున్నారని గుర్తు చేశారు. రైతులపై ప్రేమతో మెలగాలి, కానీ రేవంత్ సర్కారు పగతో వ్యవహరిస్తుందని హరీష్ రావు ధ్వజమెత్తారు. భాగంగా ఈరోజు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి బిక్కబండ కుంటకు నీరు విడుదల చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏడాదిన్నర కాలంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్కు ₹1 కూడా విడుదల చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. ఇవాళ నీళ్లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అటు మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో, రంగనాయక సాగర్లో, అనంతగిరిలో, మిడ్మానేర్లో నీళ్లు ఉన్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇవాళ కక్షతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹1 కూడా విడుదల చేయలేదు. కొత్తగా 1 ఎకరా భూసేకరణ కూడా చేయడం లేదు. ఇవాళ కేసీఆర్ గారు మంచిగా ప్రాజెక్టును కట్టి ఇవాళ బంగారంలో నీళ్లు తెచ్చిపెట్టింది. సిస్టమ్ అంతా రెడీ ఉంది. పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, సబ్ స్టేషన్లు రెడీగా ఉన్నాయి, టనళ్ళు పూర్తయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ పూర్తయిపోయినాయి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తయిపోయినాయి. ఏమున్నా ఇంత భూసేకరణ చేసి పిల్ల కాలువలు తవ్వితే రైతాంగానికి నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. ఎంతో గొప్పగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. సో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఆ కుంగిన 1-2 పిల్లలను తొందరగా మరమ్మతు చేసి ఎండాకాలంలో కూడా నీళ్లను పంపింగ్ చేయొచ్చు. గోదావరి నది ఇప్పుడు కూడా ప్రవహిస్తుంది. ఇవాళ కూడా గోదావరి నదిలో ఈ ఎండల్లో మేడిగడ్డ దగ్గర నీళ్లు పోతూ ఉన్నాయి.